మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో దుబాయ్ నుండి సొంత ప్రాంతానికి గల్ఫ్ బాధితుడు రానున్నాడు. చొప్పరి లింగయ్య అనే గల్ఫ్ బాధితుడు ఫ్లైట్ టికెట్ కు డబ్బులు చెల్లించి హైదరాబాద్ రప్పించాడు మంత్రి పొన్నం. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియా తీసుకురావాలని గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య సీఎం రేవంత్ మంత్రి పొన్నంకి సెల్ఫీ ద్వారా విజ్ఞప్తి చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం బాధితుడిని హైదరాబాద్ తీసుకొచ్చాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ పంపించిన పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. తనకు స్వగ్రామానికి తీసుకువచ్చిన మంత్రి పొన్నంకు చొప్పరి లింగయ్య ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం బాగాలేక ఢిల్లీ నరసింహలను తొందరగా స్పందించి పొన్నం ప్రభాకర్ సారు స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు నర్సన్న నాతోటే ఉంది. నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ గురి టిక్కెట్ చేయించి ఇండియాకు సాగదొరుకున్నాడు. సక్రమంగా స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ